హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన మోడల్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెట్టాను. ఒకసారి చూసి ప్రిపేర్ అవ్వండి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి వీడియో అనేది ఉపయోగపడుతుంది అండ్ మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. యుఎన్ఓ బాలల హక్కుల ఒడంబడికను ఎప్పుడు ఆమోదించబడింది? ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నవంబర్ 20, 1989. మన దేశంలో 6 నుండి 14 ఏళ్ల వయోపరిమితిలోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని తెలిపే ఆర్టికల్. ఆన్సర్ 21A. నెక్స్ట్, సమాచార హక్కుల చట్టం లోక్సభలో ఎప్పుడు ఆమోదించబడింది? ఆన్సర్, మే 11, 2005. నెక్స్ట్, మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా ప్రాజెక్టు ఏ దేశ సహకారంతో 1986లో ప్రారంభమైంది? బ్రిటన్. నెక్స్ట్, నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, లోక జ్ఞానాన్ని ఏ రకానికి చెందిన విద్యగా భావించాలి? కరెక్ట్ ఆన్సర్, యాదృచ్ఛిక. నెక్స్ట్, బౌద్ధుల కాల విద్యా విధానంలో అనుసరించిన బోధనా పద్ధతి? కరెక్ట్ ఆన్సర్, చర్చ. ఆత్మీయత పెంపునకు పిల్లలను ఏ ఆకారంలో కూర్చోబెట్టుకోవాలి? కరెక్ట్ ఆన్సర్, ఓ. నెక్స్ట్, స్తబ్దత అంటే? ప్రతి సంవత్సరం విద్యార్థులు కృతార్థులు కాలేక ఒకే తరగతిలో ఉండటం. నెక్స్ట్, మన రాజ్యాంగంలో విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా క్వశ్చన్ పర్యావరణ ముఖ్య ఉద్దేశం? కరెక్ట్ ఆన్సర్, విద్యార్థుల్లో పర్యావరణం పట్ల పూర్తి అవగాహన కల్పించటం. నెక్స్ట్, స్నెల్లెన్ చార్ట్ వల్ల గుర్తించే వైకల్యం? కరెక్ట్ ఆన్సర్, దృష్టి. 13th one, లైఫ్ ఎట్ ద క్రాస్ రోడ్ అనే పాఠ్య ప్రణాళిక దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్, హెచ్ఐవి అండ్ ఎయిడ్స్. నెక్స్ట్, వ్యక్తులు గ్రామాల నుంచి గ్రామాలకు వలస వెళ్ళడానికి కారణం? ఉపాధి. నెక్స్ట్, రాజీవ్ విద్యా మిషన్ పాత పేరు? కరెక్ట్ ఆన్సర్, SSA. నెక్స్ట్, మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం కానిది? కరెక్ట్ ఆన్సర్, గుణాత్మక విద్యను అందించటం. నెక్స్ట్, ఆండ్రోగాగి అంటే? పురోభివృద్ధి చెందుతున్న మనిషి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎంచుకున్న బోధనా కార్యక్రమం పూర్తయిన తరువాత చేసే మూల్యాంకనం ఏ రకానికి చెందింది? కరెక్ట్ ఆన్సర్, రూపసహిత. నెక్స్ట్, విలీన విద్యా పరిధిలోకి రానివారు? కరెక్ట్ ఆన్సర్, తీవ్ర బుద్ధిమాంద్యత ఉన్నవారు. నెక్స్ట్, ఏకాగ్రత లోప దోషం ఉన్నవారి లక్షణం కానిది? కరెక్ట్ ఆన్సర్, స్థిరంగా. నెక్స్ట్, ఇటీవల ఒలింపిక్స్లో కాంస్యాన్ని సాధించిన షూటర్? కరెక్ట్ ఆన్సర్, గగన్ నారంగ్. నెక్స్ట్, ఫైర్ మీటర్ ఉపయోగం? కరెక్ట్ ఆన్సర్, అధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి. నెక్స్ట్, ఇటీవల అంగారక గ్రహం పైకి పంపిన నౌక పేరు?
కరెక్ట్ ఆన్సర్ అట్లాంటిస్. నెక్స్ట్, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. కరెక్ట్ ఆన్సర్ టంగుటూరి ప్రకాశం పంతులు. నెక్స్ట్, నిజాం సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? కరెక్ట్ ఆన్సర్ మంజీరా. నెక్స్ట్, డింగీ స్నేక్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్, స్వర్ణ విప్లవం ఏ ఉత్పాదనను సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ పండ్లు. నెక్స్ట్, ప్రపంచంలో ఎత్తైన రాజధాని. కరెక్ట్ ఆన్సర్ లూపాజ్. నెక్స్ట్, ప్రపంచంలో ప్రయాణానికి అనువైన పొడవైన కాలువ. కరెక్ట్ ఆన్సర్ సూయాజ్. నెక్స్ట్, కుట్టు మిషన్ను కనిపెట్టిన శాస్త్రవేత్త. కరెక్ట్ ఆన్సర్ సింగర్. నెక్స్ట్, విటమిన్లను కనిపెట్టిన శాస్త్రవేత్త. కరెక్ట్ ఆన్సర్ ఫంక్. నెక్స్ట్, గాంధీ జయంతి రోజు ఏ నాయకుని జన్మదినంగా కూడా జరుపుకుంటాం? కరెక్ట్ ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్, కోరమండల్ తీరం అని దేన్ని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ మన దేశ తూర్పు తీరంలోని దక్షిణ భాగాన్ని. నెక్స్ట్, ఎక్కువ మంది విద్యను అభ్యసిస్తున్న సార్వత్రిక విశ్వవిద్యాలయం. కరెక్ట్ ఆన్సర్ ఇందిరా గాంధీ. నెక్స్ట్, మన రాజ్యాంగాన్ని ఆమోదించింది. కరెక్ట్ ఆన్సర్ నవంబర్ 26, 1949. నెక్స్ట్, విద్యను నిర్బంధంగా బోధించడానికి సూచించే విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఏప్రిల్ 1, 2010. నెక్స్ట్, వీటిలో ఏ దేశానికి ఆగస్టు 15 స్వాతంత్ర్య దినం? కరెక్ట్ ఆన్సర్ ఇండియా. నెక్స్ట్, గురూజీ అని గాంధీ ఎవరిని సంబోధించాడు? కరెక్ట్ ఆన్సర్ ఠాగూర్. నెక్స్ట్, మన దేశంలో తపాలా వ్యవస్థ ఏ బ్రిటిష్ గవర్నర్ కాలంలో ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ డల్హౌసీ. నెక్స్ట్, భారతదేశ అతి శక్తివంతమైన కంప్యూటర్. కరెక్ట్ ఆన్సర్ పరం పద్మ. నెక్స్ట్, ప్రాచీన కావ్య రచనలన్నీ ఏ భాషలో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ గ్రాంధిక. నెక్స్ట్, వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు. కరెక్ట్ ఆన్సర్ గిడుగు రామ్మూర్తి. నెక్స్ట్, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన కవి. కరెక్ట్ ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్, కవిత్రయ కవులు. కరెక్ట్ ఆన్సర్ నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. నెక్స్ట్, ఉభయ కవి మిత్రుడు ఎవరి బిరుదు? కరెక్ట్ ఆన్సర్ తిక్కన్న. నెక్స్ట్, శృంగార నైషధం కర్త. కరెక్ట్ ఆన్సర్ శ్రీనాథుడు. నెక్స్ట్, ఆంధ్ర కవితా పితామహుడు బిరుదున్న కవి. కరెక్ట్ ఆన్సర్ అల్లసాని పెద్దన. నెక్స్ట్, ఊర్వశి కృష్ణపక్షం ప్రవాస కావ్యాల రచయిత. కరెక్ట్ ఆన్సర్ దేవులపల్లి కృష్ణశాస్త్రి. నెక్స్ట్, గద్య తిక్కన బిరుదు ఎవరిది? కరెక్ట్ ఆన్సర్ కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్, మహాప్రస్థాన రచయిత. కరెక్ట్ ఆన్సర్ శ్రీశ్రీ. నెక్స్ట్, కాశ్మీర దీపకళిక యాత్ర రచయిత. కరెక్ట్ ఆన్సర్ ఆచార్య నాయిని కృష్ణకుమారి. నెక్స్ట్, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన చాలామందికి పారతంత్ర్యం పోలేదు. వాక్యంలో అనుమాపక క్రియ. కరెక్ట్ ఆన్సర్ అభ్యర్థక. నెక్స్ట్, అక్కా చెల్లెళ్ళు ఏడుస్తారు అయితే దగ్గరకు చేరలేరు. ఈ పొడుపు కథకు అర్థం? కరెక్ట్ ఆన్సర్ కళ్ళు. నెక్స్ట్, సిరిగలవాడు ఏ సమాసము? బహువ్రీహి. కరెక్ట్.
కళాత్రం పదానికి పర్యాయ పదాలు. కరెక్ట్ ఆన్సర్ భార్య, ఇల్లాలు, సతి. నెక్స్ట్ నవయుగ చక్రవర్తి బిరుదున్న కవి. కరెక్ట్ ఆన్సర్ గుర్రం జాషువా. నెక్స్ట్ అత్యాశ పదాన్ని విడదీసి రాస్తే. కరెక్ట్ ఆన్సర్ అతి ప్లస్ ఆశ. నెక్స్ట్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి ప్రసిద్ధమైన. కరెక్ట్ ఆన్సర్ కవితా సంపుటి. నెక్స్ట్ ద్వితీయ భాషగా తెలుగులో నేర్చుకోవడానికి శ్రేష్టమైన పద్ధతి సంభాషణ. కరెక్ట్ ఆన్సర్. అంగికాభినయం దేనిలో అంశాలు. కరెక్ట్ ఆన్సర్ భాషణం. నెక్స్ట్ ఉపవాచక బోధనలో ఉత్తమ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ పఠన. నెక్స్ట్ తెలుగు భాషలో బోధన లక్ష్యాలు ఎన్ని. కరెక్ట్ ఆన్సర్ 10. నెక్స్ట్ విద్యార్థి అభ్యసన పటిమను మదింపు చేయడానికి ఉపయోగపడే మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ సమగ్ర. నెక్స్ట్ బాహ్య పఠన పద్ధతి ఎవరికి సంబంధించింది. కరెక్ట్ ఆన్సర్ విద్యార్థి. Next, Lata and Premila were able to cross the door. This sentence explains a pot ability. Hari and Giri here from 10 years. Choose the correct verb to complete the sentence. Answer is have been living. Used to is used for. First option, the past habitual action. Next question. In which given alternative the underlined part is pronounced S-A, Sam, me, as there is the world wanted, S-A-M-E. So option is 3. Next, thanks a lot for this. This sentence is an imperative sentence. This sentence is an imperative sentence. Next, shall I ask you a question? The passive voice of the sentence is the positive voice of this sentence is would you be asked a question by me? Option 3 is the correct answer. Next, he spent all his money dash books. He spent all his money on books. Next, which of the following is wrongly spent word? So wrongly spent word is permanent. Next, as I am dash how I want to attend to my duty. The right word in the given blank is. So the right word from the given blank is as I am well how I want to attend my duty. The right word is well. Next question, as I am dash how I want to attend my duty. The right word in the above blank is. Now, as I am well how I want to attend my duty. Well is the correct answer. Next question, the dog which back generally do not bit. The question tag to underline added to the above is. The dog which back generally do not bite. So option do they is correct answer. Option 2 is the correct answer. Next, the program start at 8 minutes dash 9. 8 minutes dash 9. So the program starts at 8 minutes to 9.
8 minutes to 9. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆన్ ఉంది, ఫర్ ఉంది, 2 ఉంది, ఆఫ్ ఉంది. సో ఇప్పుడు చూద్దాం. ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఎట్ 8 minutes on 9 అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అనేది ఫామ్ అవ్వట్లేదు. ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఎట్ 8 minutes for 9 ఇక్కడ కూడా కరెంట్ సెంటెన్స్ అనేది ఫామ్ అవ్వట్లేదు. ద ప్రోగ్రామ్ స్టార్ట్ ఎట్ 8 minutes of 9 ఇది కూడా కరెక్ట్ కాదు. సో 8 minutes to 9 ఈజ్ అన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద హిమాలయాస్ ఆర్ డాష్ మౌంటైన్స్. The Himalayas are dash mountains. So option 1 is correct answer. The Himalayas are high mountains. Next question. Next 77 question. I would whip them here for that. The underlined word in the sentence is. So the underlined word on this sentence is whip. So answer, it is an verb. It is a whip is an verb. So answer 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రాఘవ ట్రావెల్డ్ టు మంచిర్యాల డాష్ ఫుట్. రాఘవ ట్రావెల్ టు మంచిర్యాల ఆన్ ఫుట్. నెక్స్ట్, నీలిమ సెడ్ నాగలక్ష్మి డూస్ యువర్ ఫాదర్ రిటైర్ ఇన్ 2012. నాగలక్ష్మి, does your father retire in 2012? So correct option is Neelima asked Nagalakshmi if her father retired in 2012. Next, it is getting late. Why do not you take a taxi? By the above expression we mean it's. So option 2 is an correct answer. Making a suggestion. It is an making a suggestion. I am playing chess. Dash question tag to the statement is. I am playing a chess. So or not I. It is an correct question tag for the statement. First option is a correct question tag for the statement. Next, life is dull, still we cling to it. The complex sentence for the above is. The complex sentence for the above is, though life is a dull, we cling to it. Fourth option is the correct answer. Next one, silent reading is emphasized, move a dash level of learning. So option 4 is an correct answer. Higher level of learning. Next, in grammar translation method, the importance is given to. In grammar translation method, the importance is given to the grammar. Important అనేది given to the grammar. Next question. The arrangement of the words in a sequence is called. The arrangement of the words in the sequence is called a sentence structure. It is called as a sentence structure. Next, narration of the short stories in an activity for developing the dash skills. For developing the dash skills. So it is developing the listening skills. It is developing the listening skills. Next question. Planning should be learned centered. Option 2 is an correct answer. Next question. ఒక లారీ 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 1 లీటర్ పెట్రోల్ అవసరం. అంటే ఒక లారీ అంట 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 1 లీటర్ పెట్రోల్ అవసరం అంట. ఆ లారీ 10/2/3 లీటర్ల పెట్రోల్తో ఎంత దూరం ప్రయాణించగలదు? అంటే ఇక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, 1 లీటర్ పెట్రోల్ తోటి లారీ అనేది 8 కిలోమీటర్ల దూరం మనం ప్రయాణిస్తాము. అదే 10/2/3 లీటర్ పెట్రోల్ అయితే ఎన్ని కిలోమీటర్స్ మనం ప్రయాణిస్తాము? సో
చూసేయండి. ఫస్ట్ మనకు అక్కడ ఏమిచ్చారు అండి, 1 లీటర్ పెట్రోల్తో 8 కిలోమీటర్స్ దూరంలో ప్రయాణించడానికి వీలు పడుతుందన్నారు. 10 2/3 లీటర్స్తో ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణించగలమని అడిగారు. సో మనకి ఆన్సర్ ఎలా చేయాలంటే 8 × 10 2/3 చేయాలి. సో ఇక్కడ 8 × 30 30 + 2 ఎంత 32 కదా, 32/3. సో దీన్ని మొత్తం మనం చేసేస్తే మనకి ఎంత వస్తుందంటే 851/3 కిలోమీటర్స్ అనేది వస్తుంది. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇదని వస్తుంది. సో ఈ ఆప్షన్ అనేది మనకి ఉందో లేదో చూసేద్దాం. సో చూడండి, ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 851/3 కిలోమీటర్స్ అనేది 10 2/3 లీటర్స్ పెట్రోల్తో 851/3 కిలోమీటర్స్ దూరంలో అయితే మనం ప్రయాణించవచ్చు. నెక్స్ట్ చూడండి, 2 × -3 × -4 ఈక్వల్స్ 2 × -3 × -4. ఇది ఏ ధర్మాన్ని పాటిస్తుంది అంటే, సో ఇది సహచర ధర్మాన్ని పాటిస్తుందండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 91. √2.88 × 4.50 సూక్ష్మక విలువ ఎంత? సో నేను స్క్వేర్ రూట్స్ గురించి అయితే నేను మా ఛానల్లో పోస్ట్ చేశానండి, ఒకసారి అది చూడండి. చాలా ఈజీగా ఉంటుంది స్క్వేర్ రూట్. సేమ్ ఇప్పుడు అదే మోడల్లో మనం ఈ ప్రాబ్లమ్ని అయితే చేసేద్దాం. సో ఎన్నోదండి 91 కదా. నెక్స్ట్ చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ 2.88 × 4.50. దీన్ని ఒక సూక్ష్మక విలువ కనుక్కోమన్నారు కదండి. సో ఫస్ట్ అయితే మనం ఈ రెండింటిని ఇంటూ చేసేద్దాం. 2.88 4.50. దీనికి ఆన్సర్ అయితే మనకి 12.96 అయితే వచ్చేస్తుందండి. సో 12.96 కదా. ఇప్పుడు మనకి దీనికి స్క్వేర్ రూట్ కనుక్కుందాం. 12.96 ఒకసారి మీరు ఆ స్క్వేర్ రూట్ వీడియో చూసేది అర్థమవుతుందండి. సో ఇక్కడ 2 నెంబర్స్కి బార్ అయితే అప్లై చేసుకోవాలి. సో ఈ నెంబర్కి మనకి దగ్గరలో ఉన్న నెంబర్ని అయితే మనం తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు 3 3 9. ఇక్కడ మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటామో ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 1 తీసుకోవాలి, ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 2 తీసుకోవాలి, ఇక్కడ 3 తీసుకుంటే 3 తీసుకోవాలి. అంటే 1 × 1 2 × 2 3 × 3 4 × 4 అలానే చేయాలి. సో ఆన్సర్ అయితే మనకి ఇక్కడ 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ 2ని నెంబర్స్ని మనం కిందికి తీసేసుకుంటామండి. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3ని డబల్ చేస్తే 6 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 4ని డబల్ చేస్తే 8 అవుతుంది. 5ని డబల్ చేస్తే 10 అవుతుంది. అలా చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఏ నెంబర్ని అయితే తీసుకుంటామో అదే నెంబర్ని ఇక్కడ వేసేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఏంటిదంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే తీసుకుంటామో అదే నెంబర్తో మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 65 తీసుకున్నానండి. సో 5తోనే మనం ఇక్కడ 5 తీసుకుంటున్నాం కాబట్టి 5 అనే వాల్యూతోనే మనం మల్టిప్లై చేస్తున్నాం. 5 5 25, 5 6 30 కదా, +2 అయితే 325. సో 325 దీనికి కొంచెం దూరంలో ఉంది. నెక్స్ట్ 6తో చేద్దాం. 66 × 6 66 × 6 అంటే 6 6 36, 36 + 3 అంటే 39. సో మనకి ఇక్కడ 6తోని పోతుంది కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ అయితే వేసుకుంటామో ఇక్కడ కూడా అదే నెంబర్ వేసుకోవాలని చెప్పాను కదా. సో 396. సో దీన్ని మనం సూక్ష్మక విలువ అంటామండి. మనకి 36 వచ్చేసింది. కాకపోతే ఇక్కడ 2 పాయింట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో 3.6 అనేది ఆన్సర్. సో √2.88 × 4.56 వాల్యూ ఎంత అంటే 3.6. ఇప్పుడు ఈ ఆప్షన్ మనకి ఉందో లేదో చూసేద్దాం. ఆప్షన్స్లో అయితే ఉంది 3.6 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఈ ప్రాబ్లం అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. మీకు ట్రై చేయకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్పేస్తాను. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 93rd క్వశ్చన్. 4 × 8 power m = 2 power 5 అయితే m విలువ ఎంత అని అడిగారు కదా. సో
సో ఇప్పుడు చూడండి, 4 × 8m ఈజ్ ఈక్వల్స్ టు 2/5 అయితే m విలువ ఎంత అని అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ 2 ఉందండి, 4 ఉంది కదా, ఈ 4ని మనం 2² అని రాసుకోవచ్చు కదా, ఇంటూ ఇక్కడ 8 ఉంది, 8ని మనం 2³ అని రాసుకోవచ్చు కదా, m ఉంది కాబట్టి m ఈజ్ ఈక్వల్స్ టు 2/5. ఇక్కడ బేసెస్ అనేది ఈక్వల్ ఉండే, పవర్స్ అనేది యాడ్ చేయాలి. అంటే 2 + 3m ఈక్వల్స్ టు 2/5. ఇక్కడ బేసెస్ అనేది ఈక్వల్స్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని మనం చేయాలి. అంటే అప్పుడు 2 + 3m అనేది ఈక్వల్స్ టు 5. సో మనకి 3m ఈజ్ ఈక్వల్స్ టు 5. ఈ -2 అనేది ఇక్కడికి పోతే +2 అనేది ఇక్కడికి పోతే -2 అయింది. అప్పుడు 3m ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. అప్పుడు m ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది కదా. ఈ 1 అనేది m వాల్యూ అనేది 1. సో ఇది మనకు ఆప్షన్లో ఉందో లేదో చూసేద్దాం. చూడండి, యా, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. 4. నెక్స్ట్ ప్రాబ్లం. to 94th question, LXXX is equals to dash. మనకి రోమన్ నెంబర్స్ తెలిసినట్టయితే ఈ క్వశ్చన్కి మనం ఈజీగా ఆన్సర్ చేయగలమండి. ఇక్కడ చూడండి, ఎల్ అంటే మనకి 50 కదా రోమన్ నెంబర్స్లో, ఎక్స్ అంటే 10 కదా. సో 50 + 10 + 10 + 10 అనేది ఈక్వల్స్ టు 80 అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 కిలోగ్రాములో 200 గ్రాములు ఎంత శాతం అని, అంటే 2 కిలోగ్రామ్స్లో 200 గ్రామ్స్ ఎంత శాతం అని అడిగారు. సో చూడండి, 95th క్వశ్చన్. అంటే ఏమడిగారండి క్వశ్చన్లో, 2 కిలోగ్రామ్స్లో 200 గ్రాములు ఎంత శాతం అని అడిగారు. అంటే సో ఇప్పుడు 1 కిలోగ్రామ్కి మనం 1000 గ్రామ్స్తో ఈక్వల్ కదా. 1 కిలోగ్రామ్ అనేది 1000 గ్రామ్స్తో ఈక్వల్. అదే 2 కిలోగ్రామ్స్ అయితే 2000 గ్రామ్స్తో ఈక్వల్ అన్నట్టే కదా. అంటే 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రామ్స్తో ఈక్వల్. అదే 2 కిలోగ్రామ్స్ అయితే 1000 + 1000 2000 అవుతుంది కదా, 2 కిలోగ్రామ్స్తో ఈక్వల్. అక్కడ వాళ్ళు ఏమడిగారు, 2 కిలోగ్రామ్స్లో 200 గ్రాములు ఎంత శాతం అని అడిగారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే శాతం ఈజ్ ఈక్వల్స్ టు భాగం పూర్తి ఇంటూ 100. సో మనకి ఫార్ములా శాతం ఈజ్ ఈక్వల్స్ టు భాగం డివైడెడ్ బై పూర్తి ఇంటూ 100. మనకి ఎంత భాగం, 200 బై పూర్తిగా ఎంత, మనకి 2 కిలోగ్రామ్స్ కాబట్టి 2000 గ్రామ్స్ ఇంటూ 100. సో చూడండి, ఇక్కడ ఈ 2 zeros ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్. అంటే 2/20 ఇంటూ 100. ఇప్పుడు దీనికి క్యాన్సిల్ అయిపోయింది, అంతే కదా. చూడండి, 2 ఇక్కడ 2 మిగిలింది ఇంటూ 10. అంటే ఇది ఈ 2కి క్యాన్సిల్, అంటే ఇది 1. అప్పుడు 1 × 10 అనేది ఈక్వల్స్ టు 10 కదా. సో ఎంతకి, 2 కిలోగ్రామ్స్లలో 200 గ్రాములు ఎంత శాతం అంటే 10%. సో ఈ ఆన్సర్ అనేది మనకి ఆప్షన్స్లో ఉందో లేదో చూసేద్దాం. 5, 1, 100 and 10 ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చతుర్భుజ కోణాలు 3, 4, 5, 6 ఈ 2లో నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలు, అంటే చతుర్భుజ అంటే ఇట్ ఈజ్ అన్ క్వాడ్రిలేటర్. సో ఇప్పుడు మనకి 3, 4, 5, 6 is 2లో ఉంది. సో ఇప్పుడు చూడండి,
చతుర్భుజ కోణాలు ఎంత 3:4:5:6 రేషియోలో ఉన్నాయి. సో మనం ఇప్పుడు 3x 4x 5x 6xగా అజ్యూమ్ చేసేసుకుంటాం. తరువాత మనకి తెలుసు చతుర్భుజ కోణాలు మొత్తం కలిపితే మనకి 360 డిగ్రీస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి 3x + 4x + 5x + 6x అనేది ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 18x = 360 డిగ్రీస్ వస్తుంది. సో అప్పుడు x = 8ని ఇక్కడికి వస్తే డివైడ్ అవుతుంది కదా. సో 360/18 = 20. x అనేది మనకి ఈక్వల్స్ టు 20. ఈ 20 అనేది మనం 3x 4x 5x 6xలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు 3x 3/20 అంటే ఎంత మనకి 60. నెక్స్ట్ 4/20 అంటే ఎంత 80. 5/20 అంటే ఎంత 100. 6/20 ఎంత 120. సో మనకి ఆ కోణాలు ఏమేంటి 60 80 100 అండ్ 120. ఈ ఆప్షన్ అనేది మనకు ఉందో లేదో చూసేద్దాం. చూడండి 60 80 100 అండ్ 120. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 2 వృత్తాల వ్యాసను నిష్పత్తి 3.4 అయితే చుట్టుకొలత నిష్పత్తి ఎంత? అది మనకి ఆల్రెడీ తెలిసిపోతుందండి, 3π/4π. సో ఆప్షన్ 2 అనేది అయితే మనకు కరెక్ట్ ఆన్సర్. అది ఎలా అంటే మనం ఈ ఇచ్చిన రేషియోని d1 d2గా అజ్యూమ్ చేసుకుందాం. d1 = d2 అంటే 3:4. మనకి చుట్టూ నిష్పత్తి ఎంత 2πr కదా. సో అప్పుడు πd1 = πd2. d1 d2 అంటే 3:4. పైని మనం అక్కడ పై ఉంటుంది కాబట్టి 3π/4π. ఆన్సర్ అనేది థర్డ్ వన్. ఇది మనకి ఈజీగా తెలుసండి. ఆన్సర్ అనేది అయితే మనకి ఇక్కడ 20 డిగ్రీస్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 0.2 of 2x - 1 minus 0.5 into 3x minus ఇచ్చారు. 0.2 into 2x - 1 minus 0.5 into 3x - 1 = 0.4 అయితే x వాల్యూ మనల్ని కనుక్కోమన్నారు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మల్టిప్లికేషన్ చేద్దాం. ఈ 0.2ని రెండింటికి మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే 0.2 into 2x 0.2 into 2x అయితే రెండింటిని మనం మల్టిప్లై చేస్తే 0.4x ఉంటుంది. నెక్స్ట్ 0.2ని 1తో చేస్తే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -0.2 అనేది వస్తుంది. నెక్స్ట్ మైనస్ 0.5 into 3x అంటే మనకి -1.5x వస్తుంది. నెక్స్ట్ 0.5 into -1 అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +0.5 వస్తుంది. = 0.4. ఇక్కడ 0.4x ఇక్కడ -0.2 ఉంది, ఇక్కడ +0.5 ఉంది. సో మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది +0.3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది -1.5x = 0.4. సో ఈ 0.4కి ఈ 0.4కి ఈ 0.3కి చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0.1 అనేది అయితే ఉంటుంది. = ఎంత 0.4x - 1.5x కదా. సో ఇక్కడ చూడండి 0.4x - 1.5x అంటే మనకి ఇది రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1.1x అనేది అయితే ఉంటుంది. = 0.1 ఉంటుంది. అప్పుడు x దీనికి క్యాన్సిల్ అయిపోతే 1/11 అనేది అయితే ఉంటుంది. సో 1/11 ఆర్ -1/11 ఏదైతే ఉందండి. నాకైతే 1/11 వచ్చింది ఆన్సర్. 1/11 వచ్చినా -1/11 వచ్చినా కరెక్ట్ ఆన్సర్ అండి. సో కొంతమంది LHS సైడ్ RHS సైడ్ వెరైటీగా తీసుకుంటారు కాబట్టి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. చూడండి 2 degrees + 3 degrees విలువ
అంటే డిగ్రీ అంటే మనం 1గా అజ్యూమ్ చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి 2 degrees + 3 degrees విలువ 100 క్వశ్చన్. ఇప్పుడు మనం డిగ్రీ ఏం లేకుంటే పైన 1గా అజ్యూమ్ చేసుకుంటాం కదా, అంటే 2^1 + 3^1 = 5 కాబట్టి ఆన్సర్ అనేది అయితే 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 4, 5, 9, 6కు ఏ కనిష్ట సంఖ్యను కూడితే అది 5తో నిశ్శేషంగా భాగించబడుతున్నది. అంటే ఇక్కడ మనకి ఏముంది 4, 5, 9, 6 అనేది ఉంది. ఈ 4, 5, 9, 6కి మనం ఇక్కడ ఉన్న వాల్యూస్తో యాడ్ చేసినాక 5తోని డివిజబుల్ అయ్యే నెంబర్ ఏదని కనుక్కోమంటున్నారు. సో 101 క్వశ్చన్ చూడండి 4, 5, 9, 6కు ఏ కనిష్ట సంఖ్యను కూడితే అది 5తో డివిజబుల్ అవుతుందని అడిగారండి. అంటే పడుతుంది అని అడిగారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ 4, 5, 9, 6 ఉందండి. ఇక్కడ కింద ఇచ్చిన నెంబర్స్తోని మనం కూడి దాన్ని 5తోని భాగించాలి. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసేద్దామండి. 4, 5, 9, 6 ఉంది. దానికి +1 యాడ్ చేస్తే 7 అవుతుంది. ఇప్పుడు లాస్ట్కి 7 అనేది వాల్యూ ఉంది, 9, 7 అనేది వాల్యూ వచ్చింది కదా, మనం ప్లస్ చేస్తే 7 అనేది మనకి 5 టేబుల్లో పోదు. సో ఈ ఆన్సర్ అనేది రాంగ్. నెక్స్ట్ 2తోని చేద్దామండి. ఇప్పుడు ఈ నెంబర్కి మనం 2ని ప్లస్ చేస్తాం అంటే 6, 8 వస్తుంది. 8 వస్తే అది డివిజబుల్ అవుతుందా కాదా? సో 8 వచ్చింది కాబట్టి 5తోని అయితే మనకి పోదు. మనకి ఉంటే 5 టేబుల్లో 0, 5, 0, 5, 0, 5 అని ఉంటుంది. సో ఈ నెంబర్తో కూడా కాదు. 3ని చేస్తే ఇది కూడా కాదు. సో ఇప్పుడు మనం 4ని చేసినట్టయితే 6 + 4 అంతా 10 కదా. సో లాస్ట్ 0 వచ్చింది. సో అది నెంబర్ 5. నెక్స్ట్ 102 క్వశ్చన్ a + b + ax + bxకు ఒక కారణ రాశి. సో ఆప్షన్ A, B, a + b, 1 + x. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, a + b. నెక్స్ట్ 103 క్వశ్చన్ ఒక సంఖ్యను రెట్టింపు చేసి దానికి 7 కలిపితే 49 వచ్చింది, అది ఏ సంఖ్య? అంటే ఇప్పుడు మనం ఒక సంఖ్యను తీసుకొని దాన్ని రెట్టింపు చేసి దానికి 7 అనేది యాడ్ చేస్తే 49 రావాలంట. సో చూసేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ 13 ఉందండి, అంటే 13 ఉంది. 13ని మనం రెట్టింపు చేయాలి అంటే ఎంత అవుతుంది? 26 అనేది అవుతుంది. 26కి మనం 7 కలిపితే 49 అవుతుందా అండి? కాదు. అంటే ఎంత అవుతుంది? 33 అనేది అవుతుంది. సో 13th అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 21 చూద్దాం. 21ని మనం రెట్టింపు చేస్తే 42 అనేది అవుతుంది. 42కి 7 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 49 అనేది అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ వచ్చింది మనకి. నెక్స్ట్ ఆప్షన్ 3 కూడా చూసేద్దాం. 42 ఉంది. 42ని 42ని మనం రెట్టింపు చేస్తే ఎంత అవుతుంది? 84 అవుతుంది. సో ఇక్కడ మనకు ఉంది 49 కాబట్టి ఇది కూడా రాంగ్ అన్నట్టు. నెక్స్ట్ 7 ఉంది. 7ని మనం రెట్టింపు చేస్తే 14 అవుతుంది. 14ని 7తో చేసినా మనకి 49 రాదు కదా. సో ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి 104 పిరమిడ్లో శీర్షాల సంఖ్య. సో ఆప్షన్ అనేది మనకి 5. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి 105ది ఒక సంఖ్యలో 40% 80 అయితే ఆ సంఖ్య, అంటే ఒక సంఖ్యలో 40% 80 అయితే ఆ సంఖ్య ఏంటిది అని అడిగారండి. సో ఆప్షన్స్ మనకి 200, 220, 240 అండ్ 280 అనేది ఇచ్చారు. సో దీనికి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి 105 క్వశ్చన్ వాళ్ళు ఏమడిగారు? ఒక సంఖ్యలో 40%లో 80 అయితే ఆ సంఖ్య ఏంటి అని అడిగారు. సో ఇప్పుడు మనం ఆ సంఖ్యని ఎక్స్గా అనుకుందాం. అంటే వాళ్ళు ఏమడిగాడు? ఈ ఎక్స్లో 40% అంటే మనం 0.4 ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ ఇచ్చిన సమాచారం ప్రకారం 0.4 ఇంటూ ఎక్స్ అనేది ఈక్వల్స్ టు 80 కదా. 80% అడిగారు కాబట్టి సో ఇప్పుడు దీన్ని మనం చేస్తే 0.4x అనేది ఈక్వల్స్ టు 80 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 80. ఈ 0.4 ఇక్కడికి వస్తే డివైడ్ అవుతుంది కదా 0.4. ఇక్కడ చూడండి 80/0.4 అంటే మనం 4/10గా రాసుకోవచ్చు కదా దీన్ని. సో చూడండి ఇక్కడ 4 1s, ఇక్కడ 4 2s 8 కదా, 0కి 0.
అంటే ఈక్వల్స్ టు మనకి 2. ఇప్పుడు ఇది రెసిప్రోకల్ చేస్తే 10 ఇటు పోతుంది కదండి. సో చూడండి, ఇప్పుడు 200 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక సంఖ్యలో 40 అయితే 80% ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు 200 ఉంది, 200లో 40లో 80% ఎంత అంటే 80% రావాలంటే మనకి సంఖ్య అనేది 200 అయితే ఉండాలి. సో అర్థమైంది కదండి. ఈ ఆప్షన్ మనకి ఉందో లేదో చూసేద్దాం. సో ఆప్షన్ 1 అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 106 కదా. సో ఇదైతే ఈజీ అండి, 11తో చేయాలి మనం ఇచ్చిన వాల్యూస్ని. దీంట్లో ఆప్షన్ 2 అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. ఎన్నోది ఇది? 106 కదా. చూడండి 107. విద్యార్థులకు గణితం పట్ల అయిష్టతను నివారించడానికి ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన చర్య ఏంటి అంటే మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే నిత్య జీవితంలో గణిత ప్రయోజనాలు విద్యార్థులకు తెలపడం. ఆప్షన్ 4 అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. విద్య ప్రక్రియలో ప్రాధాన్యమైనది మనకి విద్యా లక్షణాలు ఉండాలండి. ఫస్ట్ ఆప్షన్ 3 అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 108th క్వశ్చన్. నెక్స్ట్ విద్యా ప్రక్రియలో ప్రాధాన్యమైనది విద్యా లక్షణాలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ విద్యారంగంలో వైజ్ఞానిక వైఖరులు అభివృద్ధి చెందడానికి ఉపయోగించే బోధనోపకారం ఏంటిది అంటే బులినిట్ బోర్డ్ అండి. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110th జ్ఞానేంద్ర రంగంలో వాడే ముఖ్యమైన మూల్యాంకన సాధన పరీక్ష. అది ఏంటి అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, సహజ సామ్యర్థం. నెక్స్ట్ 111. నెక్స్ట్ 111 దశాంశ భిన్నాలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, నేపియర్. నెక్స్ట్ 112 విద్యార్థి గణితోపకారాన్ని వీలైనన్ని విధాలుగా ఉపయోగిస్తాడు. అది ఏ లక్ష్యం? ఆన్సర్ అనేది 4 అండి. విద్యార్థుల లోపాటు సామర్థ్యాలను గుర్తించడానికి ఉపాధ్యాయుడికి అవకాశం ఉండే మూల్యాంకనం ఏంటి అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించదగిన మూల్యాంకన పద్ధతి ఏంటి అంటే 1 అండి, సమగ్ర. నెక్స్ట్ జరగబోయే సంఘటనలు ఊహించి చేసే పరికల్పన ఏంటి అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యా వృత్యాంతర శిక్షణ కార్యక్రమ అంటే ఆప్షన్ 3 అనేది. నెక్స్ట్ 11 ప్రయోగాలు చేయడాన్ని ఏ అనుభవాలుగా చెప్పవచ్చు?
19 క్వశ్చన్, పాశ్చరైజేషన్ వల్ల దేనిని అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. పాలుని మనం ఎక్కువ కాలం నిల్వ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సర్ఫల పార్క్ ఎక్కడ ఉంది? సో ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అండి, గిండి. నెక్స్ట్, ముత్యం దేనితో తయారవుతుంది? ముత్యం అనేది దేనితో తయారవుతుంది? సో కార్బోనేట్తో ముత్యం అనేది తయారవుతుంది. నెక్స్ట్, హిమమిష్టం అంటే ఏంటి అంటే, సో అది ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది పనులలో స్వాతంత్ర ఆధీనంలో జరిగేది ఏంటి? సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. వ్యాయామం చేయడం. నెక్స్ట్, ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ ఏంటి అంటే ఆప్షన్ 2, 3, 4. దెబ్బ తినడానికి కారణం ఏంటి అంటే క్లోరోఫ్లోరోకార్బన్. ఆప్షన్ 4 అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దెబ్బ తినడానికి కారణం ఏంటి అంటే క్లోరోఫ్లోరోకార్బన్. ఆప్షన్ 4 అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సముద్రంలో ఉండే ఉప్పు నీటి శాతం ఎంత అంటే సో మనకి ఆన్సర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, కాఫీ మరకలను రబ్బర్ బెలూన్లో నింపేది ఏంటి అంటే సో మనం హైడ్రోజన్ అనేది నింపుతామండి. సో ఆప్షన్ 4 అనేది. నెక్స్ట్, జనకానికి ఉదాహరణ ఏంటి అంటే రబ్బర్ బెలూన్లో నింపేది ఏంటి అంటే సో మనం హైడ్రోజన్ అనేది నింపుతామండి. సో ఆప్షన్ 4 అనేది. నెక్స్ట్, జనకానికి ఉదాహరణ ఏంటి అంటే ప్రతిబింబాలు ఏర్పడడానికి కారణం ఏంటి అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, క్రాంతి పరావర్తన. సో నెక్స్ట్ క్వశ్చన్ 132, డిపిటి ద్వారా నయ్యమయ్యేది ఏంటి?
అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. పైవన్నీ నో. నౌ ఆప్షన్ 133 ఆది మానవుడు నాగరిక మానవుడిగా మారడానికి దోహదం చేసింది ఏంటి అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, విజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ 134 తొలిసారి శాస్త్రీయంగా జీవులను వర్గీకరించడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, అరిస్టాటిల్. నెక్స్ట్ 135 శరీరానికి గాయమైనప్పుడు రక్తం గడ్డ కట్టడానికి సహకరించేవి ఏంటి అంటే రక్త ఫలికలండి. ఆప్షన్ 1 అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ 136 వీటిలో దహన దోహదకారి ఏంటి అంటే సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి మనకి, ఆక్సిజన్. నెక్స్ట్ ప్రకృతి నిజమైన పాఠశాల అని చెప్పిన వారు ఎవరు? ప్రకృతి నిజమైన పాఠశాల అని చెప్పిన వారు ఎవరు అంటే ఆప్షన్ 3 సమవయస్కుల బృందం వల్ల విద్యార్థులకు కలిగే అభ్యాసనానుభవాలు ఏంటి అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, సాహసం. నెక్స్ట్ సమాజాన్ని పాఠశాలకు దేని ద్వారా తీసుకురావచ్చు అంటే మనకి ఆప్షన్ 4 అండి కరెక్ట్ ఆన్సర్ అండి, నిపుణులు ఉపన్యాసాల ద్వారా మనం తీసుకురావచ్చు. నెక్స్ట్ తరగతి గదిలో విద్యార్థుల అభ్యాసనం జరిగిందనడానికి లక్షణాలు ఏంటి? సాక్షులు ఏంటి అంటే జలపాతం ఏ నదిపై ఉంది అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి, ఆఫ్రికాలోని గడ్డి బాములు అంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అండి. 143 క్వశ్చన్ అండి, హడ్సన్ అఖాతం ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి, ఉత్తర కెనడాలో ఉంది. నెక్స్ట్ 144 కలహరి ఎడారిలో నివసించే ఆదిమతెగ ఏంటి అంటే బుషమెన్స్ అండి, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 55 లావెండర్ పొదల నుండి దేన్ని తయారు చేస్తారంటే అత్తర్ను తయారు చేస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్ 146 గోల్ గుంబజ్ ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 1 కరెక్టర్ అండి, బీజాపూర్లో ఉంది. నెక్స్ట్ 147 మహాసన్నవాటిక ఎక్కడ బయల్పడింది అంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అండి, మోహంజోదార్లో. నెక్స్ట్ జైన మతం మొదటి
తీర్థంకరుడు ఎవరు అంటే సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అండి, విశ్వనాథుడు. నెక్స్ట్ జైన మత కదా. 49 క్వశ్చన్ అండి, శాతవాహనుల రెండో రాజధాని ఏంటి అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి, అమరావతి. నెక్స్ట్ 50 క్వశ్చన్ అండి, కహల్నుడు రచయించిన ప్రఖ్యాత గ్రంథం ఏంటి అంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అండి, రాజతరంగిణి. నెక్స్ట్ ఇక్ష్వాకుల రాజధాని ఏంటి అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి, విజయపూరి. నెక్స్ట్ యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి, న్యూయార్క్లో ఉంది అది. నెక్స్ట్ క్వశ్చన్, సామ్యవాదం పెంపొందడానికి రాజ్యాంగంలో చేరనివి ఏంటి అంటే ఏమేమి చేరలేదు అంటే ఫస్ట్ వన్ అండి, ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసానికి అవసరమైనవి ఏంటి అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి, హక్కులు. నెక్స్ట్ ఆస్తి హక్కుల ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన రాజ్యాంగ సవరణ ఏంటి అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి, 14వ సవరణ. నెక్స్ట్ సూక్ష్మక అర్థశాస్త్రం దేనికి ప్రాధాన్యం ఇస్తుంది దేనికి ఇస్తుంది అంటే ధరల సిద్ధాంతానికి ఇస్తుందండి, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఉద్యమదారుడు పొందేది ఏంటి? ఏం పొందుతాడండి ఉద్యమదారుడు? లాభం పొందుతాడు. నెక్స్ట్ జాతీయ ఆదాయంలో మార్పు లేకుండా జనాభా పెరిగితే తలసరి ఆదాయం ఏంటి అంటే ఆప్షన్ ఏంటి అంటే తగ్గుతుందండి, ఆదాయం అనేది తగ్గుతుంది, అంతే కదండి. ఇప్పుడు జనాభా పెరిగినట్టయితే మనకి ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు ఎక్కువవుతాయి అలా. సాంఘిక శాస్త్రం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మానవ సంబంధాన్ని మెరుగుపరచడం సాంఘిక శాస్త్రం ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని విద్యార్థులకు పద్ధతి ఏంటి అంటే ఉపన్యాస అండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవి ఎస్జిటి సంబంధించిన డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి